నమస్తే వెల్కమ్ టు టైమ్ 24x7. ఇరాన్ అక్రమంలో ఉన్న స్టైల్ ఆఫ్ హమ్రుజ్ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నాలకు గట్టిగా ఎదురు దెబ్బ తగిలింది. అత్యంత సన్నిహిత మిత్రదేశాలు సైతం ఈ యుద్ధంలోకి నేరుగా దిగేందుకు ఇష్టపడటం లేదు. దీనిపై స్పందించిన ట్రంప్, మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మాకు ఎవరు అవసరం లేదు, ప్రపంచంలో మాదే అత్యంత శక్తివంతమైన దేశం అని పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ఈ యుద్ధంలోకి తమ దేశాన్ని లాగటం ఇష్టం లేదని స్పష్టం చేయగా, జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఇది మా యుద్ధం కాదు, మేము దీనిని ప్రారంభించలేదు అని కుండలు బద్దలు కొట్టారు. జపాన్, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు కూడా తమ యుద్ధ నౌకలను పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ మాత్రం రక్షణ పరంగా సహకరిస్తామని చెప్పిన ప్రస్తుత పరిస్థితులలో నేరుగా సైనిక చర్యకు సిద్ధంగా లేమని పేర్కొన్నాయి. తన విజ్ఞప్తికి స్పందించని దేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. గత 40 ఏళ్లుగా మిమ్మల్ని మేమే రక్షిస్తున్నాం, ఇప్పుడు మాత్రం మీరు మాకు తోడుగా రావడం లేదు. హమ్రుజ్ ద్వారా 90% చామురు పొందే చైనా వంటి దేశాలు కూడా దీని రక్షణ కోసం బాధ్యత తీసుకోవాలి అని ఆయన అన్నారు. చైనా సహకరించని పక్షంలో ఆ అధ్యక్షుడు జింపింగ్ తో జరగాల్సిన భేటీని రద్దు చేసుకుంటానని కూడా హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చామురులో 20% ఈ హార్మోజ్ జలసంధి గుండెనే వెళ్తుంది. ఇరాన్ దీనిని మూసివేయడంతో చామురు ధరలు ఆకాశాన్ని తాకుతాయన్నారు. అమెరికా ఇప్పటికీ ఇరాన్ తీర ప్రాంతాలపై బాంబులు వర్షం కురిపిస్తున్నప్పటికీ ఇతర భారతదేశాల మద్దతు లేకపోవడం ట్రంప్ యంత్రాంగానికి ఇబ్బందికరంగా మారింది. మిత్ర దేశాల ప్రతిస్పందనను చూడాలనే నేను ఈ ప్రతిపాదన దేశ భారత్ సహా దక్షిణాసియాలో దేశాల్లోని హిందువులే లక్ష్యంగా దాడులకు దిగాలంటూ ఐసిఎస్ అనుబంధ తీవ్రవాద నెట్వర్క్లు పిలుపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా నియామకాలను విస్తృతం చేస్తూనే ఇటీవల అమెరికాలో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రశంసిస్తున్నాయని కౌంటర్ ఎక్స్ట్రీమిజం ప్రాజెక్ట్ ఈసీఎఫ్ విడుదల చేసిన ఓ తాజా నివేదిక హెచ్చరించింది. మార్చి 9వ తేదీన ఐసిఎస్ అనుకూల యూజర్ ఒకరు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలంటూ ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఈ సందేశంలో బంగ్లాదేశ్, మయన్మార్తో పాటు భారత్లోని పశ్చిమ బెంగాల్, అస్సోం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అసలు అవసరమైనప్పుడు వారు మా పక్కన ఉండరని నాకు ఎప్పుడో తెలుసు అని ట్రంప్ వేగంగా వ్యాఖ్యానించారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖామెనీని హతమార్చిన అమెరికా ఇజ్రాయెల్ క్షిపణి దాడి నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుత కొత్త నాయకుడు ముజ్తబా ఖమేనీ సెకండ్ల వ్యవధిలో ప్రాణాలతో బయటపడ్డారు. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం క్షిపణులు భవనాన్ని తాకడానికి కొద్ది క్షణాల ముందే ముజ్తబా గది నుంచి బయటకు వచ్చి తోటలోకి వెళ్లడంతో ఆయన ప్రాణాలు దక్కాయి. ఇరాన్ అధికారుల రహస్య సమావేశానికి సంబంధించిన ఒక ఆడియో లీక్ కావడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేవుని సంకల్పం వల్లే ముజ్తబా క్షిపణి దాడికి ముందే ఏదో పని మీద బయటకు వచ్చి తోటలోకి వెళ్లారు. ఆయన మెట్లు ఎక్కుతున్న సమయంలోనే క్షిపణులు భవనాన్ని తాకాయి అని ఖామెనీ కార్యాలయంలో పెట్రోల్ హెడ్ మజాహర్ హుస్సేని ఈ ఆడియోలో పేర్కొన్నారు. ఈ దాడిలో ముజ్తబా స్వల్ప గాయం మాత్రమే అయిందని ఆయన వెల్లడించారు. లీక్ అయిన ఆడియో ప్రకారం చూసుకున్నట్టయితే మొత్తానికి 3 క్షిపణులు ఆ భవనంపై పడ్డాయి. ఒకటి నేరుగా అలీ ఖామెనీ ఉన్న గదిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ షిరాజీ శరీరం ఈ బాంబు దాడికి చిన్నభిన్నమైంది. ఆయన ఆవేశాలను కూడా గుర్తుపట్టలేనంతగా పరిస్థితి ఉందని హుస్సేని వివరించారు. మిస్బా అల్ హుదా బఘోరీ ఖాని కూడా ఈ దాడిలో తలసగానికి తేలిపోయి ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. అయితే ముజ్తబా ఖామెనీ పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి జరిగినప్పటి నుంచి ఆయన ప్రజల ముందుకి కాకపోవడంతో చాలా మంది ఆయన చనిపోయాడని అంటున్నారు. మరికొందరు చూసినట్టయితే ఆయన ముఖం పూర్తిగా వికృతమైంది అని చెప్తున్నారు. ఆయన అసలు బతికే ఉన్నాడో లేడో మాకు తెలీదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ స్టేట్ టెలివిజన్ మాత్రం ముజ్తబా ఇచ్చిన రాతపూర్వక సందేశాన్ని మాత్రమే
ప్రసారం చేస్తుంది. దీంతో ఆయన ఆరోగ్యంపై ఉత్కంఠ కొనసాగుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.